దేవా నన్ను క్షమించు, ఈవేళ నేను దిద్దుకుంటాను, మారు మనసు పొందుతున్నాను. నేను బాప్తిస్మం ద్వారా ఈరోజు నా పాపాలన్నీ కడిగేసుకుని ఒక క్రొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాను. ఈ గడియ వరకు నా పాపాలు క్షమించు, నా మూర్ఖత్వాన్ని, నా హేయమైన క్రియలను క్షమించు, నీ రక్తముతో కడుగు అని అడుగు. నిన్ను నా దేవుడు శుద్ధీకరిస్తున్నాడు ఈవేళ. నా సోదరి నువ్వు కూడా అడుగు. దయలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, జ్ఞానములో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, పరిశుద్ధ జీవితంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నీతి ప్రవర్తనలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నమ్మకత్వంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు. ప్రార్థన చేద్దాం. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. దేవా నువ్వు ఇస్తావని చెప్పాడు ఈ రోజు అన్న, నువ్వు అభివృద్ధి పరుస్తావని చెప్పాడు అన్న కాదు, అందులో ఉండి నువ్వే మాట్లాడావు. నాలో కనికర స్వభావాన్ని అభివృద్ధి పరచు, దయగలిగిన మనసును అభివృద్ధి, తండ్రి తత్వాన్ని నాకు నేర్పు, క్షమించగల హృదయాన్ని నాకు నేర్పు, నమ్మకత్వాన్ని నాకు నేర్పు. కొన్ని విషయాల్లో నేను అపనమ్మకస్తురాలై ఉన్నది, అట్లా కాదు, నమ్మకత్వాన్ని నేర్పు నాకు. నీకు స్తోత్రం అంటూ కన్నీళ్లు కాదు దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి. దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నీ ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, ప్రజల ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, శత్రువైన సాతాను ఎదుట ఎలా నడుచుకోవాలో, వాడిని ఎలా అనగ త్రొక్కాలో, వాడిని ఎలా వెళ్ళగొట్టాలో, వాడి ఎత్తులను ఎలా చిత్తు చేయాలో నాకు నేర్పు. నా ఇంట్లో, నా ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు, సంఘములు ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు. నాకు తెలివి లేదు, తెలివి నీవు. నేనేదో పెద్ద తెలివిగలను అనుకుంటా కానీ నా తెలివి అంత మట్టిగడ్డ. నాకు తెలివి నీదేవా, నాకు గెలుపు నీదేవా, నాకు విజయాన్ని నీదేవా. నీకు స్తోత్రము. నాకు కృపని అయ్యా, ఎలుగెత్తి మొర పెడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుడు నిశ్చయముగా నీకు సహాయకుడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలను బట్టి భయపడొద్దు, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. నా దేవుడు నమ్మదగిన వాడు. యోసేపుకు తోడయ్యున్న ఆ యోసేపు దేవుడే ఈ రోజు నీ దేవుడు, ఇంకొకడు ఎవడో కాదు. యోసేపు దేవుడే నీ దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడే మన దేవుడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దామా లేకపోతే మౌనంగా ఉందామా? ప్రార్థన, నోరు తెరచి ప్రార్థన చేయి. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్న దేవునికి మహిమ చెల్లించు. నవినోళ్ళ ముందు నీ తలను పైకెత్త చూస్తున్న దేవుని మహిమపరచు. తృణీకరింపబడిన జీవితాలను మహిమపరచబోతున్న నా దేవునికి స్తోత్రములు చెల్లించు. హల్లెలూయా. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి నీ దాసుని నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామన్నా. మీరు కనికరము, దయ, దీర్ఘశాంతము, అత్యంత కృపాసత్య సంపూర్ణాన్ని మరొకసారి మాకు తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నీ పిల్లలుగా మేము కూడా ప్రభువా దయను, కనికరమును, దీర్ఘశాంతమును, కృపాసత్య సంపూర్ణ కృపా కలిగిన బిడ్డలుగా ఉండాలని మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. నీలాంటి భక్తులను ప్రభువా బైబిల్ గ్రంథంలో మా దృష్టి ఎదుట ఉంచి మీరులాగా జీవించండి, నేను మీకు తోడై ఉంటానని అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. భక్తులకు శ్రమలు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి అని కొన్ని విషయాలు మాతో మాట్లాడారు నాయన. సింహాసనం కొరకు, అనుభవం కొరకు, మాలో ఉన్న అహంకారం కలిగిన బుద్ధిని సరిచేయడానికి అన్ని కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. కన్న తండ్రి, అయితే శ్రమలలో నేను మీకు తోడై ఉంటానని నా తండ్రి అంతకంటే శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు నాయన. మీ అందరూ మీరు పరిశుద్ధంగా ఉండలేరు, దయ కలిగి ఉండలేరు, కనికరం కలిగి ఉండలేరు, ఇతరులను ప్రేమించలేరు. అయితే దయ, కనికరము, వాత్సల్యత కలిగిన నన్ను అడగండి, నాలో ఉన్న శుభ లక్షణాలు మీకు నేను ఇస్తానని మీరు తెలియజేసినందుకే వందనాలు తండ్రి.
మీరు మాతో చెప్పినది నెరవేర్చే వరకు మమ్మల్ని చెయ్యి విడువరని మరొకసారి తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నేను యోసేపుకు దేవుడినే మీకు దేవుడినని తెలియజేశారు నాయన. నేను అబ్రహాముకు దేవుడినే మీకు దేవుడిని తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. మాలో ఉన్న ఆత్మ మీరు పెట్టిన ప్రభువా దీపముగా నాయన, మట్టి పురుగులుగా నీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. వెండి బంగారాలు ధనకనక వస్తువులు ఈ సమయంలో మాకు వద్దు తండ్రి. నీలాగా దయ కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా కనికరం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా తండ్రి ఎదురు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం, నీకు స్తుతి నాయనా, నీలాగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దురాత్మ క్రియలను బంధించడానికి సహాయం చేయండి. నీలాగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ కృపను మాకు దయచేయ. మా శక్తి చేత మా భక్తి చేత ఈ లోకం మేము బ్రతకలేము. నీ కృప చేత నీ హస్తం చేత మమ్మల్ని పట్టుకొని నడిపించండి. అనుగ్రహిస్తేనే అయ్యా. బలహీనలను ఒప్పుకుంటున్నాం దేవా, శక్తిహీనలను ఒప్పుకుంటున్నాం దేవా. మరలా 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 మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. నీ దాసుని ఆత్మ చేత అభిషేకించండి నాయనా. శక్తికి మించిన ఈ ప్రయాణంలో, శక్తికి మించిన ఈ పరిచర్యలో నీ దాసునికి కావలసిన అభిషేకాన్ని అనుగ్రహించండి నాయన. ఒక క్రమం కలిగి, ఒక స్పష్టత కలిగి నా తండ్రి ఈ పరిచర్ని మీరు నడిపిస్తుండగా నీ చిత్తానుసారమైన సేవ నీ దాసుని ద్వారా జరిగించినట్లు మోషేకి ఇచ్చిన అభిషేకాన్ని నా ప్రభువా యోసేపుకి ఇచ్చిన దయ్యను జ్ఞానాన్ని నీ దాసునికి అనుగ్రహించుదుగాక. వేల లక్షల మంది ప్రజలకు నీ దాసుని దీవెనకరంగా మార్చుదుగాక. నన్ను మమ్మల్ని అందరినీ చేతులకే సమర్పించి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలో సైతాన్ని గడు దొంగిలించకుండా పదే 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 ప్రభు తలపోసుకుంటూ మరియా నా తండ్రి హృదయంలో తలపోసుకున్నట్లుగా, హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మేము కూడా అలాగ భద్రపరుచుకొని నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయము. యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.